సేవకులారా సువార్తికులారా దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఉదయకాల వాగ్దానం మన కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబీకుల కొరకు మరొకసారి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే ఇర్మియా 9వ అధ్యాయం 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయుట నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. అంగలార్పు విద్యను నేర్పుడి. అంగలార్పు విద్య అంటే ఏంటి? విద్య అంటే ఒక చదువేనా? విద్య అంటే ఒక నేర్చుకోవటమేనా? కాదండి. అంగలార్పు విద్య అంట. అంగలార్చటం అంటే ప్రభు దగ్గర ఏడ్చే కన్నీటి ప్రార్థన కావాలి అని అంటున్నాడు. అంతేకాదు ఏమంటున్నారంటే ఇక్కడ అంటున్నాడు, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడు. ఆయన చెప్తున్న మాటలు కూడా వినాలి. అందుకనే వినండి, వినిపించండి. వినాలి, వినిపించాలి. ఈ కార్యక్రమం పేరు ఎంత గొప్పగా దేవుడిచ్చిన వాగ్దానం ఇది. కనుక మనం పిల్లలకి ఎలాంటి విద్య నేర్పుతున్నాం, ఎలాంటి మాటలు నేర్పుతున్నాం, ఎలాంటి ప్రవర్తనలో వాళ్ళు ఉంటున్నారు అనేది మనం గ్రహించాల్సిన ఆవశ్యకత ఉన్నది. మనం ఈరోజు అందరూ రకరకాల బిజీగా వారి పనులు కానీ పిల్లలు ఇంటికాడ ఉండి ఏం చేస్తున్నారు? అంగలార్పు విద్య చేస్తున్నారా? లేని యొక్క వ్యర్థమైన వాటి మీద దృష్టి పెడుతున్నారా? అయితే మనం చేయాల్సింది ఏంటంటే లేకుజామున లేసి మన పిల్లల కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. అలాగే మన పిల్లలతో పాటు కూడా విద్య నేర్పాలి, కన్నీటి ప్రార్థన నేర్పాలి, అంగలార్పు విద్య నేర్పమంటున్నాడు. విద్య అనేది ఒక చదువు ఒకటి కాదండి, నిత్య జీవంకి వెళ్ళే విద్య. పరిశుద్ధ గ్రంథము ఒక కంపల్సరీ వారితో చదివించాలి. వినండి వినిపించడంలో నెలకి 2 సార్లు యవనస్తుల్ని ఎలా చదవాలి, ఎలా వివరించాలో మేము నేర్పుతున్నాం. అయితే దయచేసి ఒకవేళ మీ పిల్లలు కూడా ఒకవేళ ఆ యొక్క నడతలో, ఆ యొక్క మార్గంలో రావాలి అనే ఆశ ఉంటే ఈ యొక్క ఫోన్ నెంబర్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి మీరు చేసి దేవుడు ఆశీర్వాదాలు పొందుకోండి. దయచేసి లేని ఎడల మీరు సండే స్కూల్ టీచర్ అయి ఉండొచ్చు, లేకపోతే సేవకులు అయి ఉండొచ్చు. మన పిల్లలకి ఒక ప్రత్యేకతగా వాళ్ళని యవనస్తుల కూడికి ఏర్పాటు చేసి వారిని నడిపించండి. కనుక దయచేసి అంగలార్పు విద్య పిల్లలకు నేర్పాలి, మోకాళ్ళ ప్రార్థన పిల్లలకు నేర్పాలి. అన్నీ వాళ్ళకి నేర్పితే కానీ నిత్య జీవంలోకి మార్గం ఉంటుంది. ఈరోజు మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. రేపు రాబోయే దినాల్లో గ్రంథాలు మాయమైపోతాయని రకరకాల మాటలన్నీ ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంటే వాళ్ళకి నేర్పేవారుగా ఉండాలి, దేవుడి దీవెనలు పొందుకోవాలి. మరొక మాట చెప్తున్నాను, 10th క్లాస్ నుండి ఇంటర్ వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వారి కొరకు ప్రత్యేకంగా మీకు చెప్తున్న మాట, మీరు మీ హాల్ టికెట్ నెంబరు దయచేసి మాకు ఫార్వర్డ్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోనా తండ్రి, ఈరోజు మాకు వాగ్దానము అంగలార్పు విద్యను మా పిల్లలకు నేర్పమంటున్నామయ్యా. అంగలార్పు విద్య నేర్పుతున్నామా? సీరియల్ ముందు కూర్చోబెట్టుకొని చూస్తున్నామా అయా? లేకపోతే తల్లిదండ్రులు కొంతమంది ఇంకా మారిన వారు రకరకాలుగా ఇళ్లల్లో మద్యం చేసేవారు ఉన్నారు. ఇళ్లల్లో సిగరెట్లు, గుట్కాలు, పాన్లు, అనేక రకరకాలుగా చెత్త చెదారం అన్నీ ఇంట్లోనే చేస్తున్నప్పుడు అంగలార్పు విద్య బదులు మరి మేము ఏమి నేర్పుతున్నామో మమ్మల్ని మేము గ్రహించుకునే కృపను మాకు దయచేయమని వచ్చున్నాం. అయా, మమ్మల్ని క్షమించి నీ యొక్క కృపను మాకు ఇస్తున్నందుకు వందనాలు. అంగలార్పు విద్యను మేము నేర్పేవారుగా, నేర్చుకునేవారుగా ఉండడు సహాయం చేయమని వినండి వినిపించిన కార్యక్రమంలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.